ఈ బైబిల్ చదివి చూడు, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఇప్పుడు వస్తుందా? ఫస్ట్ టైం విన్నారా? మళ్ళా పాడతాము, అందరూ కలిసి పాడండి. ఒక సేవకుడు చెప్తా వచ్చినాడు కదా, బైబిల్ ఒకటి చెప్పండి. ఆది వాక్యం ఉండను, దేవుని వాక్యమే దేవుడు కదా, కాబట్టి బైబిల్ని మనం ఎంతో ఘనంగా ఘనపరచాలి కదా. ఆయన అన్నాడు, కొంతమంది పాటలు పడమంటే ఇట్లా పెడతారు అంటే, ప్రభువా నువ్వు నాకంటే తక్కువ అని కదా, దేవుడు కూడా తక్కువ వాడా చెప్పండి. కొంతమంది ఇట్లా పెడతారు, నువ్వు నేను సమానము అనేటువంటిది అన్నాడు కదా. ఒక అంకుల్ చెప్తా వచ్చినాడు, ఆయన ఇట్లా పాడుతా ఉన్నాడంట, ఒక ముస్లిం అంట ఇట్లా పాడేసరికి అన్నాడు నాకు చాలా అవమానం అయిపోయింది అంటారు కదా. కాబట్టి మన దేవుని వాక్యాన్ని కనపరచాలి, మనం కనపరచు వారిని నేను కనపరుస్తా అన్నాడు. ఎవరైనా చేయి బాగలేని వాళ్ళు, అనారోగ్యమైన కాదు కానీ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మనం దేవుని వాక్యాన్ని పైకి ఎత్తి పాడదామా. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఒక అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు కానీ అబద్ధాలు చెప్పండి పాడతారంట. నిజంగానే మనకు ఉందా చెప్పండి? బంగారంలాగా చూసుకుంటాం మా బైబిల్ మనము కదా. బంగారం ఎడ పెడతారు చెప్పండి? బీరువాలో ఇంకొక అరుమ తీసి లోపల పెడతారు. బైబిల్ అయితే ఆ గూట్లోనూ ఆడో ఈడ పడేస్తాం కదా, పట్టించుకుంటామా చెప్పండి. ఒక అంకుల్ చెప్తా వచ్చాడు, బైబిల్ చెప్పండి, ఇందా చెప్పాం కదా దేవుడు కదా, ఎంతో పరిశుద్ధంగా మన బైబిల్ పని చూసుకుంటా ఉన్నారా. చాలామంది ఆయన అన్నాడు, లేడీస్ పర్సు లాగా చాలామంది దాని పేపర్స్ పెన్ను డబ్బులు పెట్టుకోవడము, ఇదేమన్నా మీకు ఏమైనా పర్సు అని వచ్చాడు కదా. బైబిల్ ఏం పెట్టకూడదు అన్నాడు, అందుకే మేమేం పెట్టుకోం, పేపర్ కూడా పెట్టకూడదు అన్నాడు కదా. పరిశుద్ధంగా బైబిల్ మనం ఎంతో గౌరవంగా చూసుకోవాలి. దీంట్లో చాలామంది పర్సులు పెట్టడం, ఖర్చు పెట్టడము, టువాలు పెట్టడము, ఏంటంటే పెట్టుకుంటా ఉంటాం కదా. బైబిల్ని మనము దేవుడు కదా, పరిశుద్ధమైన అగ్ని, దహించే అగ్ని. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ని మనం ఎంతో జాగ్రత్తగా భయముతో భక్తితో చూసుకోవాలి. లేచి నిలబడి పడమని చెప్పినప్పుడు కూడా నాకు తెలియదు, మనం ఏం చేస్తాం చెప్పండి, బైబిల్ కింద పెట్టి పనుల పుస్తకం తీసుకొని పాడుతూ ఉంటాం. అప్పుడు అన్నాడు, బైబిల్ మీ కాళ్ళ మధ్యలో ఉంది అంటా వచ్చాడు కదా. ఎప్పుడు లేచినా కానీ బైబిల్ పట్టుకొని లేచి నిలబడాలని చెప్తా వచ్చాడు. ఇవన్నీ మనము నేర్చుకోవాలి, మన పితరులు పెద్దవాళ్ళు మనకు నేర్పించి, మనకు తెలియదు కాబట్టి నేను కూడా అట్నే అనుకుంటూ వచ్చిన. తర్వాత అన్నాడు, సెల్ ఫోన్ కూడా పెట్టకూడదు అంటా వచ్చాడు. బైబిల్ మీద దేవుని మీద సెల్ ఫోన్ పెడతావా అంటా వచ్చాడు. కాబట్టి బైబిల్ పైన ఏం పెట్టకూడదు అంటా వచ్చాడు. అట్లా మన బైబిల్ని ఘనపరిస్తే ఎంతో మనకు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క శరీరము రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ద్రాక్షరసంలో పాల్పొందక పూర్వము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం వాక్యం వెలుగులో పరీక్షించుట కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం, పేజీ నంబర్ 81. చదవండి. చదువురాని వారందరూ గమనించండి, ఆలకించండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మన అంశము యేసు అందరినీ ఎరిగినవాడు. ప్రభు సాయం ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించండి.
మా ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆకాశమందున దేవ, శిరుడా మహాదేవ, 7 దీపస్తంభం మధ్య సంచరించబడే దేవ, మరొకసారి ఎల్బేతేలు ప్రార్థన మందిరంలో మిడుతురులో ప్రవారి ప్రజలముగా మీ సన్నిధికి చేరు వచ్చినాం తండ్రి. ప్రభా, ఇంతవరకు మమ్మల్ని ఆత్మసత్యంతో ఆరాధించిన భాగ్యం బట్టి మీకు ఎంతో వందనం తెలుస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు అమూల్యమైన దేవుడుగా నా జీవితంలో ఉండదని శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అమూల్యమైన రాయిగా ఉండి నన్ను కూడా తండ్రి ప్రభా, దుమ్ము ధూళి లాగుండి స్థిరత్వం లేని నన్ను ప్రభా అమూల్యమైన రాయిగా చేసి, సజీవమైన రాయిగా చేసి ఆత్మ సంబంధ మందిరంలో నన్ను కూడా కట్టుతున్నందుకే శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, అమూల్యమైన రక్తము చేత నా ప్రతి పాపం కడిగినావు ప్రభా. వాడిని సముద్రపు అగాధంలో పడవేసేందుకు నేను శుద్ధిస్తూ ఆరాధించుకొని వచ్చినాను తండ్రి. అమూల్యమైన వాగ్దానం ఇచ్చినావు ప్రభా. ఆ వాగ్దానం ద్వారా మా జీవితంలో మాటలు నెరవేర్చి ఆత్మీయంగా స్థిరపరిస్థితి బలపరిచేందుకే శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అమూల్యమైన విశ్వాసం ఇచ్చినావు. ఆ విశ్వాసము ద్వారా మేము అంతకంతకు తండ్రి దైవశక్తిని మా జీవితంలో పొందుకోవడానికి ఇచ్చిన గొప్పని శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అమూల్యమైన రత్నములతో మమ్మల్ని అలంకరిస్తూ వచ్చిన ఒకనాడు ఆ యొక్క తండ్రి నూతన యెరూషలేములో మీతో పాటు ఆ యొక్క అమూల్యమైన రత్నములతో కలిగి ఆ యొక్క తండ్రి బంగారు తండ్రి వీధులలో మీతో ఉన్న భాగ్యం మాకు ఇచ్చిన దేవుడు కనుకై శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, అంత మాత్రమే కాకుండా మళ్ళీ వాక్యం ధారించుకుంటుండగా మీ సన్నిధి మాతో ఉంచుతాం పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఏ విధంగా మేము పరీక్షించుకొని యోగ్య విధానంలో పాలు పొంది నిపుణుల శక్తిని పొందుకోవడంలో మీరే మాతో మాట్లాడుతూ పెట్టుకుంటున్నాము. నిలబడుతున్న మీ దాసుడు కేవలము నీ ప్రయోజనం నొప్పుకొచ్చాను ప్రభా. నా పెదవులు, నా నాలుకను, నా గొంతును అభిషేకిష్టం పెట్టుకొచ్చాను ప్రభా. నీ ప్రజలకు క్షేమకరమైన అవసరమైన మనం అనుగ్రహించి సహాయపడతామని, కనిపించి కనబడిన అంధకార చీకటి శక్తిని పొందిస్తామని విశ్వాసంతో నీకు కోరుకొనొచ్చు. యేసుక్రీస్తులో ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, ఏముంది మన అంశము? యేసు అందరినీ ఎరిగినవాడు కదా, దేవుడు అందరినీ ఎరిగినవాడు. ఏం రాయబడతా వచ్చింది? హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు, సమస్తం ఆయన కనబడతా ఉంది. అందుకే అంటాడు ఇర్మీయా గ్రంథంలో, నేను భూమి ఆకాశం అంతటను ఉన్నవాడను కానా అంటాడు. అంటే ఆయనకు సమస్తము చూసేవాడు కదా, ఆయన కన్నులోకం అంతటా కూడా సంచారం చేస్తూ ఉంది. అందుకే ఉంది కదా మొదటి 17వ అధ్యాయము 9వ వచనం ఏముంది? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన అందరినీ ఎరిగినవాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, ప్రభు బలిలో పాలు పొంద పూర్వం మనం ఏమని పరీక్షించుకోవాలంటే, నా గురించి దేవుడు ఏమని ఎరిగినాడు. అది చాలా అంశం, ఇంపార్టెంట్ అంశం కదా. దేవుడు అందరిని ఎరిగినాడు. ఏమని ఎరిగినాడు? నీ గురించి దేవుడు ఏమని చెప్పగలడు? అది మనం పరీక్షించుకుందాం బలలో పాలు పొంద పూర్వం. ఎందుకంటే మనం ఉంటాం కదా, కొంతమంది చూస్తూ ఉంటాం, వీని గురించి అంతా నాకు తెలుసు కదా. కొంతమంది చెప్తా ఉంటారు, వీడు దొంగ మోసగాడు చెప్తాడు కదా. కొంతమంది గురించి ఏం చెప్తా అంటారు, అన్నా నాకు తెలుసు అన్న అతని గురించి అంత మంచోడే, అదొక్కటి ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంటారు కదా. కొంతమంది చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాం ఏదైనా జరిగినప్పుడు కొంతమంది ఏమంటారు, మాకు తెలిసిన వాడేలేనా, అటువంటి పిల్లోడు కాదు, మంచి పిల్లోడు, ఏదో పొరపాటు అట్లా చేసినట్లే అని మనం చెప్తా ఉంటాం కదా. అంటే ఎట్లా చెప్తాం మాట చెప్పండి? అతని గురించి మనకు తెలుస్తేనే కదా చెప్పేది కదా, లేకుండా చెప్పగలుగుతామా? చెప్పలేం. అయితే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు అందరిని ఎరిగి ఉన్నాడు. అయితే ఏమని ఎరిగి ఉన్నాడు అనేది మనము పరీక్షించుకోవాలి. నిజంగా దేవుడు నా గురించి ఏమని సాక్ష్యము చెప్పగలడు కదా. మంచివాడని చెప్పగలుగుతాడా, లేకుంటే చెడ్డవాడని చెప్పగలుగుతాడా కదా. మనం ఏంటో, మన గుణం ఏంటో మనకు తెలుసు కదా. మన ఉదయంలో ఏముందనేది పక్కన మనకు తెలుస్తుందా చెప్పండి? తెలియదు. అయితే యెహోవా ఉదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరిశోధించినవాడు దేవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే ఇంట్లో అడుగుతాడు కదా, చెప్పినప్పుడు ఏరా చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు మాకని ఇంట్లో కూడా అడుగుతాంటారు కదా. కొన్ని విషయాలు మనం సైలెంట్గా ఉన్నామనుకో, మాకడి తెలుసు చెప్పుకోకుంటే అంటా ఉంటారు. కాబట్టి అయితే ఇక్కడ ఏముందంటే కనుక యేసు మాత్రము అందరినీ ఎరిగి ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. అయితే చూడండి, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడంటే కనుక ప్రాముఖ్యంగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ 8వ అధ్యాయము చదవండి 3వ వచనము. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావు అనుకో, దేవునికి ఎరుకైన వాడే అంటే దేవునికి తెలిసిన వాడవే. అంటే దేవుని ప్రేమించే వారంగా ఉండమా లేదా అని మనము పరీక్షించుకోవాలి. ప్రభు బలిలో పాల్గొంద పూర్వము చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని నీకు ఎట్లా నిశ్చయిత అంటే, నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావు అనుకో. చెప్పండి చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగి తప్పకుండా
ఉంటాడు. అయితే దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుని ప్రేమిస్తాం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఒకడు నా ఆజ్ఞలు గైకొనేలా వాడు నన్ను ప్రేమించును. చూడమాట 14వ అధ్యాయం యోహాను సువార్త 21 చూద్దామండి. 14:21. యోహాను సువార్త 14:21. నన్ను ప్రేమించువాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం గైకొని దేవుని ఉంటే కన్నా ఏం చేస్తామంటే దేవుని ప్రేమించిన వారంగా ఉంటాం. దేవుని మనం ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉంటాడు. అయితే ఉదయకాల సమయంలో మనం ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఒక వ్యక్తి గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాడంటే కన్నా చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 18:19. ఎట్లనగా నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం గైకొండకు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చూడండి ఎంత గొప్ప సాక్షి చెప్తాడు దేవుడు ఆయన గురించి. ఏమంటాడు? ఆయన నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గాయకొండకు తన ఇంటి వారికి అందరికీ కూడా ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటాడు. ఎవరి గురించి చెప్పినట్టు చెప్పండి మాట? దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? కరెక్టే, అబ్రాహాము గురించి కదా. అబ్రాహాము గురించి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? అబ్రాహాము నీతి న్యాయములు నడుచుకుంటున్నాడు, తర్వాత నా మార్గము నడుచుకొనిచున్నాడు, కాబట్టి నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటా వచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మన గురించి అలా చెప్పగలుగుతాడా? ఆ నిశ్చిత ధైర్యం మనకుందా? నా గురించి దేవుడు పలానా వ్యక్తి మిడుతూరులో ఎల్బేతల ప్రార్థన మంది వచ్చి విశ్వాసి, నీతిగా న్యాయముగా యెహోవా మార్గంలో నడుచుకొనిచున్నాడు అని దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా చెప్పండి? అటువంటి గొప్ప సాక్ష్యం మనం కూడా పొందుకుంటే అదెంతో గొప్ప ఆధిక్యత. ఎందుకంటే చూడండి, అబ్రహాము ఏమైతే వచ్చాడో చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. మరి దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగాను. కాబట్టి దేవుడు ఏం చేసిన అబ్రహామును స్నేహితునిగా చేసుకుంటా వచ్చినాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యత మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడతా వచ్చి చూడండి, అబ్రహాం మాత్రమే కాదు మనల్ని కూడా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చినాడు. 15వ అధ్యాయము చదవండి, 14వ వచనము. మీరు నా స్నేహితులై ఇందురు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా స్నేహితులుగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము నీతి న్యాయంగా నడుచుకుంటూ వచ్చినాడు, దేవుని మార్గం నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? అతన్ని నేను ఎరిగి ఉన్నాను అని దాని గురించి గొప్ప సాక్ష్యం చెప్తా వచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము స్నేహితుడుగా ఉంటూ వచ్చాడు కదా. స్నేహితుడికి ఉండే గొప్ప ఆధిక్యత చెప్పండి. ఒక విషయం చెప్పండి, స్నేహితుడితో ఉండే గొప్ప ఆధిక్యత చెప్పండి. చెప్పాలా? మీకు స్నేహితులు లేరా? ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా. వాళ్ళు ఒక భార్య మనం కదిలిచ్చామనుకో, చిన్నప్పుడు విషయాలు చెప్తా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళు ఆలోకంలో వెళ్ళిపోతారు. చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటా ఉన్నారో, స్నేహంగా ఎలా ఉన్నారో ఆయన చెప్పున్నాడు. నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఒక నేను మా జేజని అడుగుతా ఉంటే వాళ్ళ పిల్లప్పుడు ఎలా ఉన్నారో చెప్పుకుంటావా, చాలా సంతోషంగా చెప్తా ఉంది. ఆమె కూడా చిన్నపిల్లలాగా అయిపోయింది కదా. స్నేహితులతో ఉండే గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఎవరితో పంచుకునే విషయాలు కూడా స్నేహితులతో పంచుకున్నాం కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులతో పంచుకోలేము, మేనమామతో రక్త సంబంధులతో పంచుకోలేము. అయితే స్నేహితులతో ఉండే గొప్ప ఆధిక్యత ఏదంటే, ప్రతిదీ కూడా మన స్నేహితుల దగ్గర పంచుకోవచ్చు. ఏ దాపరికము ఉండదు స్నేహితుల దగ్గర కదా. ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది మనకు, ఫ్రీగా మనము ప్రతిదీ తనతో కలిసిపోయే గుణము ఉంటుంది. రెండవది, నిజమైన స్నేహితుల దగ్గర ఏముంటుందంటే కదా, ఎటువంటి భేదం కూడా ఉండదు. వీళ్ళు వాడుకోవచ్చు, వీడు కూడా అన్నీ వాడుకుంటూ ఉంటాం. నేను చూస్తూ వచ్చిన, మేము మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకసారి తను కాస్ట్లీ వాచ్ తెచ్చుకున్నాడు. ఒక అతను ఎక్కడి నుంచో విదేశాల నుంచి వాళ్ళ మామ పంపించింటే, తెచ్చిన రోజే తెచ్చి మాకు చూపిస్తే మావాడు ఒకరు పెట్టుకొని మళ్ళీ ఇస్తానని చెప్పాడు. బయట పోయినాడు. ఇంకా ఆ తర్వాత వాడు తెచ్చిలా, వారం అయిపోయింది, మళ్ళీ పోయిందిరా అని చెప్పినాడు.
వాడు కొంచెం కూడా బాధపడలే, నొప్పి పడలే, వాడితో స్నేహం కూడా కట్ చేయలే. నేను ఆశ్చర్యపోతా వచ్చా. నిజమైన స్నేహం ఉంటే చెప్పండి కదా, మన నుండి వాళ్ళు వాడుకోవచ్చు, వాటిని మనము వాడుకోవచ్చు. అయితే దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నావన్నీ మీవి, మీవన్నీ కూడా నావి అంటా వచ్చాడు. కాబట్టి దేవుడు నీ గురించి నా గురించి ఎరిగి ఉన్నాడని సాక్ష్యము మనం పొందుకోవాలంటే కానీ, ఎందుకంటే కదా దేవుడు మనకు స్నేహితుడుగా ఉంటాడు. దేవుడు స్నేహితుడు అయితే ఏమైనా భయం ఉంటుంది చెప్పండి? ఎవరైనా కానీ గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? కొన్నిసార్లు చూస్తాను కదా, ఆయనతో స్నేహంగా ఉంటే మన పని జరుగుతుందని మనకు ఉంటుంది కదా కదా ఒక గొప్ప వ్యక్తి స్నేహము మనకు అవకాశం ఉంటే మనం వదులుకుంటామా, స్నేహం చేస్తామా చెప్పండి? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇతను మనకు ఉపయోగపడుతుందని. అయితే దేవాది దేవుడు, సర్వలోకాన్ని కలుగు చేసిన ఆ దేవుడు, సమస్తము తన మాగత్తుగల మానసు నిర్వహించే ఆ దేవుడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పే ఆ దేవుడు నీకు నాకు స్నేహితుడుగా ఉన్నాడు అనుకో, అంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందా? ఈ లోకంలో మనకు ఏది కూడా కొద్దు ఉండదు. ఎందుకంటే ఏది కావాలంటే మనం ధైర్యంగా పోవచ్చు. భక్ష్యంకులు రాస్తా వచ్చినాడు, చాలామంది దేవుని దగ్గరికి భిక్షగాల్లాగా పోతా ఉన్నారు. అది యూట్యూబ్లో ఉంది, నేను విని స్టన్ అయిపోయినా. అసలు స్నేహితుని దగ్గర రమ్మంటా ఉన్నాడు. వాళ్ళు అంటారు, ప్రభువా నాకు చిన్న ఉద్యోగమి, నీకు ఇంత డబ్బులు ఇస్తా, నాకు వివాహం చేస్తే ఇంత డబ్బులు ఇస్తా, కోర్టులో సమస్య పోతే ఇంత డబ్బులు ఇస్తా, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి నాకు సాయం చేయ ప్రభా అని అడుక్కుంటా ఉంటారు. అట్లా రాకూడదు. ఒక స్నేహితుడు లాగా నువ్వు దేవుని దగ్గరికి రావాలని చెప్తా వచ్చాడు. ఎందుకంటే ఒకసారి భక్ష్యంకులు డబ్బు నడుచుకుంటూ పోతుంటే ఒక అడుక్కునేవాడు వచ్చాడంట. వచ్చి, సార్ చాలా ఆకలిగా ఉంది సార్, ₹1 సార్ అన్నాడంట. అంటే ఆయన అన్నాడు, అంకుల్ చూసి, నిజంగా ఈయన చాలా ఆకలితో ఉన్నాడు, రూపాయి అయితే ఆకలి తీరదు కదా, సరే నాతో పాటు రా, నేను పలానా చోటికి పోతా ఉన్నా, నేను మంచి హోటల్ పిలిచిపోయి అక్కడ నీకు ఏమైనా తినిపిస్తా అంటే, సరే సార్ అని సోదరుడు నడిచాడంట. నడిచి వాడు ఇది అయ్యేటట్లేదని, సార్ ₹1 సార్ నాకు నేను పోతాను అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, లేదు ఇంత దూరం వచ్చినావు కదా, ఇంకా కొంచెం దూరం నడుచు, అక్కడ మంచి హోటల్ ఉంది, నీకు ఏం కావాలో తినిపిస్తా అంటే, మళ్ళా సగం దూరం నడిచి, సార్ కనీసం ₹1 ఇచ్చేదే సార్, నాకు నేను పోతా అన్నాడంట. అంటే అంకుల్ ఉండి, లేదు నేనేం నిన్ను అవమానం చేయడం లేదు, తప్పకుండా నీకు మంచి భోజనం పెట్టిస్తా, నన్ను నమ్ము, నాతో రా అంటే అంకుల్తో పోయినాడంట. పోయినాక ఓడ పిలిచిపోయి మంచిగా కూర్చోబెట్టి ఆయన పేరు చెప్పాడు, ఏం కావాలో పెట్టయ్యా అనకంటే, ఏమేందో ఆడ అంతా కడుపు నిండి తినంట. ఇంకా ఏమన్నా కావాలా అంటే, నాకు ఏమొద్దు సార్ కడుపు నిండిందని చెప్పాడంట. అప్పుడు భక్సింగ్ గారు ఉండి, అయ్యా ఆయనకు ఒక గ్లాస్ పాలు అని చెప్పి పాలు ఇప్పించంట. పాలు తాగిన తర్వాత వాడు చాలా వందనాలు సార్ అన్నప్పుడు ₹1 మళ్ళీ చేతిలో పెట్టాడంట. అప్పుడు వాడు ఆశ్చర్యపడాడు అసలు. ఎందుకంటే ఇంకా అన్నం పెట్టాడు కదా, డబ్బులు ఇవ్వడం అనుకున్నాడంట. అయితే వాడు ఫస్ట్ ₹1 అడిగాడు కదా, అన్నం ఆ ఆకలి తీర్చి మళ్ళీ ₹1 ఇచ్చేసరికి ఆశ్చర్యపోతా వచ్చాడు. అట్లా అంకులు అంటా వచ్చాడు, మన చిన్న వాడి విషయంకే కోసం దేవుని దగ్గర పోతా ఉంటాము. రాస్తా వచ్చాడు, వాళ్ళ సినిమా గురించి మాట్లాడు ఏమన్నాడు, రక్షణ లేని వారికి, పాపక్షమాపణ లేని వారికి, మారు మనసు లేని వారికి అయితే కన్నా అది దేవుని దయ అంట. ఏం చెప్పండి? దేవుడు దయనే, అధికారం లేదు అడగడానికి. రక్షణ పొందిన వారికి, బాప్తిజం తీసుకున్న వారికి హక్కు అంట. చెప్పండి, హక్కు వేరే, దయ వేరే. ఇంట్లో పనివాడు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి డైరెక్ట్ యజమాని జేబులో పెట్టి డబ్బు తీసుకుంటాడా? చెప్పండి, తీసుకోలేం కదా, అడిగి ఇప్పించుకోవాలా. కొడుకు అయితే ధైర్యంగా చేయి పెట్టి తీసుకునే ఆధిక్యత ఉంది. కాబట్టి నీకు నాకు దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఎందుకంటే నన్ను దేవుడు అంతగా ప్రేమించాడు, స్నేహితుడిగా చేసుకుంటా వచ్చాడు. అయితే చూడండి, బలలో పాల్పొంద పూర్వము ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ అబ్రాహాం గురించి దేవుడు ఏమని ఎరుగుతా వచ్చాడు కదా, మొట్టమొదటిగా చదవండి 18-19 ఆదికాండం. నీతి న్యాయములు జరిగించు. కాబట్టి మొట్టమొదటిది అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ఇతడు నీతిగా నడుచుకొనిచున్నాడని చెప్తా ఉన్నాడు కదా. ఇది గొప్ప ఆధిక్యత. కాబట్టి పనిలో పాల్పొందే మనము పరీక్షించుకోవాలి, నిజంగా మనము కూడా నీతిగా నడుచుకుంటున్నామా, దేవుడు ఇతడు నీతిగా ఉన్నాడని మన గురించి చెప్పగలుగుతాడా అని సాక్ష్యం పొందుకోగలుగుతామా అని మనము పరీక్షించుకోవాలా. చూడండి, నీతి ఎట్లా వస్తుంది చెప్పండి? నీతిగా నడుచుకుంటే ఏం చేయాలా చెప్పండి? అందరూ అది కదా సార్, నీతి కదా. దేవుడు మనల్ని నీతిమంతులు వేసాడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని ఉంది కదా. అయితే దేవుడు ఏం చేస్తా వచ్చినాడు, చదవండి రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. రోమా 4:25. రోమా 4:25.
మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడతా వచ్చాడు. కాబట్టి దేవుడు మనం నీతిమంతులుగా తీరుస్తా వచ్చినాడు ఉచితముగానే. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులు అవుతా వచ్చినాం. అదే మాట రాయబడతా వచ్చింది. ఎక్కడంటే కదా రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 చదవండి. రోమా 3:24. కాబట్టి ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా లేము, అయితే దేవుడు ఏం చేశాడు? ఉచితముగా నీతిమంతులుగా తీర్చినాడు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నీతిని మనము కాపాడుకోవాలి లేదా కొనసాగించుకోవాలి. ఏ విధంగా అంటే కనుక చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. నీతి కలుగును ఎప్పుడు చెప్పండి? సమస్తమైన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే మనకి ఏముంటుంది చెప్పండి? నీతిగా మనం జీవిస్తూ ఉంటాం. తప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఇతడు పలానా వ్యక్తి గురించి నేను ఎరిగినాను, అతడు నీతిగా నడుచుకొని దేవుడు చెప్పగలుగుతాడు. కాబట్టి నీతిగా మనం జీవించాలంటే ఒకటి ఏంటంటే కనుక చెప్పండి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలా. ఆయన ఆజ్ఞలు గైకొంటే మనం నీతిగా ఉన్నట్లే. నీతిగా ఉంటే దేవుడు ఏం చెప్తాడు? అబ్రహాం గురించి నేను అతను ఎరిగి ఉన్నాను అన్నట్లు పలానా వ్యక్తి నీతిగా నడుచుకొని వచ్చినాడు, అతను నేను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్పగలుగుతాడు. కాబట్టి ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలను గైకొనాలా. గైకొనాలంటే చెప్పండి, వాక్యము చదవాలి కదా. వాక్యం చదువుకుంటే మనకు తెలుస్తుందా? ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏముందో తెలియకోకుంటే నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేయలేవు కదా. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాము కదా, ఆర్డర్ చేస్తూ ఉంటారు, కుక్కర్ కానీ లేదా వాషింగ్ మిషన్ కానీ వస్తారు. అది ఎట్లా వాడాలో తెలియకోకుంటే ఉండి ఏం ఉపయోగము కదా. ఇంట్లో ఉంది, అది ఎట్లా దానికి స్విచ్ బిగించుకోవాలా, దాని పైప్ ఎక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలా, ఇవే మనకు తెలియదు అనుకో, వాడబడతామా? తెలియదు. అది మనకు తెలిస్తే ఎట్లా ఆపరేట్ చేయాలో మనకు తెలిస్తే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా కొనసాగాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలా. దేవుని ఆజ్ఞలను గైకొనాలంటే ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ బాగా చదవాలా కదా. ఈ బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి కదా. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. రైట్. కొత్త నిబంధనలో 27. కరెక్ట్ చెప్పాడు కదా. 39, 27. ఒక అంకుల్ చెప్తా వచ్చినాడు, మనం 39 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ హిడెన్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నాడు కదా. పాత నిబంధనము ఛాయారూపం కదా కొత్త నిబంధనకి. ఏముంది? 39 అంటే 3 9 ఎంత చెప్పండి? 27. 39 గుర్తుంటే ఆటోమేటిక్ 27 గుర్తుంటుంది. అంటే 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తము 1189 అధ్యాయాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 1189 అధ్యాయాలు ఉన్నాయి. అంటే పాత నిబంధనలో 929 ఉన్నాయి, కొత్త నిబంధనలో 260 ఉన్నాయి. మొత్తము 1189. మీకు అర్థమైన చెప్తా, 1200 అనుకుందాం రౌండ్ ఫిగర్. ఉదయకాలం ఒక అధ్యాయం చదివి పాత నిబంధనలో, రాత్రి కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదివితే చెప్పండి, రోజుకి 2 అధ్యాయాలు చదివాను. కొన్ని నెలకి ఎన్ని అవుతాయి చెప్పండి? రోజుకి ఎన్ని అవుతాయి? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు కదా. రోజుకి 2 చదివినా మనకు పొద్దున ఒకటి రాత్రి ఒకటి 60 అధ్యాయాలు చదువుతాం. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 720 కదా. 1472 అంటే మనకు 1200 కదా. సంవత్సరాల లోపల అంటే ఈజీగా 2 సంవత్సరాల గొప్పని మనం బైబిల్ చదవచ్చు కదా. మరి ఇప్పుడు మనం రక్షణ పొందినాము కదా. కొంతమంది రక్షణ పొంది 5 ఏళ్ళు ఏంటది, 10 ఏళ్ళు ఏంటది. నువ్వు ఒక నిజంగా 10 ఏళ్ళ రక్షణ పొంది ఉంటే ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు చదివి ఉండాలా చెప్పండి? 5 సార్లు చదివి ఉండాలి కదా కనీసము. ఒకవేళ పాత నిబంధనలో రోజుకి 2 అధ్యాయాలు చదివి కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదివాం అనుకో, రోజుకి 3 అధ్యాయాలు చదివినాం అనుకో, నెలకి ఎన్ని అవుతాయి చెప్పండి? 30 × 3 90 కదా. 90 అధ్యాయాలు అయితే 12 9 సంవత్సరం ఒకసారి మనము బైబిల్ చదవచ్చు. ఇప్పుడు రక్షణ పొంది ఉండి ఇప్పటికి ఒకవేళ నువ్వు 5 సార్లు 5 ఏళ్ళు అంటే 5 సార్లు అయిపోయి ఉండాలా. 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు 10 సార్లు చదివి ఉండాలి. ఇప్పుడు భక్సింగ్ గారు 100 సార్లు ఎట్లా చదివి చెప్పండి కదా. దేవుడు వాక్యాన్ని కనపరచాలి. వాక్యం చదవడం ద్వారా దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు కదా. మనం నమ్మే భక్సింగ్ గారి సహవాసంలో ఏం చెప్పండి, భక్సింగ్ ఒక పుస్తకం రాసినాడు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు. దానిలో ఒక మాట ఏం రాసినంటే, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడంట. వాక్యంలో
ఒక అధ్యాయం ద్వారా కానీ ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. దేవుడు మనం నిజంగా మోకరించి చదివితే తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి ప్రభు పనుల్లో పాలు పొందే నీవు నిజంగా నీతిగా నడుచుకొనుచున్నావు. దేవుడికి ఉచితంగా మనం నీతి మందులు తీర్చినాడు. అయితే ఆ నీతిని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎట్లా ఉంది? ఆయన ఆజ్ఞ గైకొంటూ రావాలంటే ఆయన బైబిల్ చదువుతూ ఉంటే, వాక్యం ధ్యానించుకుంటా ఉంటే మనం ఆ నీతిలో కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ఇంతవరకు రక్షణ పొంది చదువు వచ్చి కూడా చదవలేదు అనుకో కదా, మనం నీతిగా లేమని ఆ విధంగా ఉండి అయోగ్యంగా పాలు పొందామనుకో అది మనకు శాపం. చాలామంది ఏమనుకుంటారు, దాన్ని పొందితే అది రోజు తింటే మాకేదో శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, చనిపోము కదా, ఏమైనా అస్వస్థత అంటే పోతుంది, రోగం పోతుంది, అయితే అనుకునే నెరవేరుతాయి అనుకుంటాం. అట్లా కాదు అది కదా. అయోగ్యంగా పాలు పొందేవారు తిని త్రాగు కదా, శిక్షా విధులు కనుక తిని త్రాగుచ్చున్నాడు వచ్చాడు. పరీక్షించుకొని పాలు పొందాలా. కాబట్టి దేవుని నిన్ను ప్రేమించి నీ కోసం ఇంత చేసిన దేవుని కోసము నువ్వు ఏం చేస్తూ ఉంటావు? దేవుని కోసము మనము దశభాగం అంటూ ఉంటాం కదా, 10%. మరి 24 గంటల్లో రోజుకి 2.5 గంట దేవుని మనం ఇస్తూ ఉన్నామా? నిజంగా దేవునితో ఇంత సమయం గడుపుతూ ఉంటాం? అది మనం పరీక్షించుకోవాలా. బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా నాకు దేవుడు ఇది చేయలే, దేవుడు అది చేయలే, ఈ కష్టం వచ్చిందని బాధపడుతూ ఉంటాం, ఎక్కడెక్కడ పనులు పోయి చేసుకుంటా ఉంటాం, వలసిపోతూ ఉంటాం కదా. దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? దేవుడికి నువ్వు సమయమే ఇవ్వకుంటే, దేవుడికి అవకాశమే మన జీవితంలో మనం ఇవ్వకుంటే దేవుడు ఎట్లా మనం సాయం చేస్తాడు చెప్పండి? దేవుని వాక్యాన్ని మనము బాగా చదవాలా. నేనైతే కన్నా చాలామంది చెప్తా ఉంటాను, నా స్నేహితులు కూడా, రోజుకి 10 అధ్యాయాలు చదివాం అనుకో చెప్పండి, నెలకినైతే 300, 3 నెలలకు 4 నెలల కింద 3 1200, అంటే 4 నెలలకు ఒకసారి బైబిల్ చదవచ్చు. అంటే సంవత్సరానికి 3 సార్లు మనం బైబిల్ చదవచ్చు. అట్లా చదివితే దేవుడు తప్పకుండా తన వాక్యంతో మాట్లాడతాడు. జార్జ్ ముల్లర్ అనే ఆయన 200 సార్లు చదివినాడు బైబిల్. ఎన్నిసార్లు చెప్పండి? 200 సార్లు చదివినాడు. ఆయన ఏం రాశాడు తెలుసా బుక్లో? దేవుడు నీకు 10,000 సార్లు 10,000 మార్గాలను సహాయం చేస్తాడు రాసినాడు. నేను స్టన్ అయిపోయినా. దేవుడు 10,000 సార్లు చేస్తాడంటే బాగానే ఉంది, 10,000 సార్లు 10,000 మార్గాలు అంట. అంటే ఈసారి ఒక విధానంలో చేస్తాడు, ఇంకోసారి ఇంకొక విధానం సహాయం చేస్తాడు, ఇంకోసారి ఇంకొక విధానంలో దేవుడు సహాయం చేస్తాడు. ఎట్లా చేస్తాడో, ఎక్కడి నుంచి పంపిస్తాడో సహాయం మనము చెప్పలేం. దేవుడు సహాయం ఎట్లా వస్తుందో కూడా చెప్పలేం. దేవుడు వాక్యాన్ని చదివితే దీంట్లో ఏముందో తెలుస్తుంది. అప్పుడు నువ్వు అనొచ్చు, ప్రభువా ఈ వాగ్దానం ఉంది కదా, నా జీవితం నెరవేరచ్చు అంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభు పనిలో పాలు పొందే మొట్టమొదటిగా అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? నీతిగా నడుచుకుంటూ వచ్చాడు. నీతిగా ఎట్లా నడుచుకోవడం అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటా ఉంటే మనం నీతిగా నడుచుకున్నట్లే. కాబట్టి బైబిల్ బాగా చదవండి. బైబిల్ బాగా చదువుతూ ఉంటే దేవుడు తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇది నేను కూడా అలవాటు చేసుకున్నా. నాకు అర్థం కాలే రక్షణ పొందిన కొత్తలో దేవుడు మాట్లాడతాడు అంటే ఎట్లా మాట్లాడతాడు అనుకుంటా అన్నా. తిమోతి అంకులు ఆయన కోమిటి, ఆయన దేవుడు నమ్ముకుని చెప్పి ఇంట్లో వాళ్ళు వదిలిపోమని చెప్పారు. ఇల్లు వదిలిపెట్టిపో, నువ్వు దేవుని నమ్ముకుంటా ఇదే సేవ చేస్తా అంటే కదా నీకు ఆస్తిలో చిల్లిగా రాదు అని వాళ్ళ ఇంటికి అయితే రెడీ చేసి సంతకం పెట్టమని చెప్పారంట. అని సమయం ఇచ్చారు. నువ్వు ఆలోచన చేసుకుని, ఆయన నువ్వు మాతో ఉంటే నీకు ఆస్తి, ఇల్లు అన్నీ ఉంటాయి, వద్దు నాకు ఇదే దేవుడు కావాలా, ఇదే భక్తులు ఉంటా అంటే నీకేం రాము, సంతకం పెట్టి వెళ్ళిపో ఇంట్లో నుంచి అంటే ఆయన కూర్చొని ఉంటే ఆయనకు ఒకసారి వినబడుతుందంట. ఏమని? డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. ఆ మాట వినపడినప్పుడు ఆయన దినమనసు ఇంటికి వచ్చి నాకు ఏం వద్దని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ పోయి సంతకాలు పెడతాను. రిజిస్టర్ అంటే ఆయా చూసుకొని సంతకం పెట్టంటే ఏం వద్దు సార్ అని చెప్పి ఒట్టి చేతుల్లో బయటకు వచ్చినాడు. ఆయన అంటా వచ్చాడు, దేవుడు వాక్యంతో మాట్లాడంటే నేను అనుకుంటున్నా నాతో కూడా మాట్లాడితే బాగుంటుంది, దేవుడు ఎట్లా మాట్లాడతాడు బాగా అని అడిగితే అప్పుడే పుస్తకం ఒక అన్న ఇచ్చాడు, భక్సింగ్ గారి పుస్తకం చదవండి, హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము కనుగొనుట ఎట్లా పుస్తకం ఉంది. దాంట్లో ఏమన్నాడు? దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే మా నాన్నకు నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేనేదో గొప్ప వాళ్ళమని కాదు, పెద్ద వాళ్ళు వింటూ ఉంటాం, మనం అనుకుంటే భక్సింగ్ గారు అన్నాడంట ఒక భార్య కానీ అన్నాడు, అన్న అది మీలాంటి కానీ మాలాంటి కాదు కదా, నీ భక్తి వల్లకి మాకు ఏడైతుంది అన్నాడు. ఆయన అన్నాడు, ఈ దేవుడు నీకు ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు, నేను సేవించే దేవుడే మీకు కూడా సాయం చేస్తాడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను ఎందుకు అని చెప్తానంటే, నేనేదో పొందుకున్నాను. భక్సింగ్ గారి గురించి విన్నాము, తిమోతి గారి గురించి విన్నాము, పెద్దలతో వింటా ఉన్నాం, బైబిల్ చదువుతాం కదా, వ్యక్తిగతంగా మనం పొందుకుంటుంది చెప్పాలని నా ఆశ కూడా. కాబట్టి ఎందుకంటే ఎంకరేజ్గా ఉంటుందని. మా నాన్నకు ఎందుకు ఉన్నటువంటి మైండ్ పనిచేయడంలే, టెన్షన్ పడిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటికి తిరుగుతా అంటే మా అమ్మ ఫోన్ వేసింది, నేను కడపలో తక్కువని, మీ నాన్న బాగలేదురా అని చెప్పినాడు. చూస్తే కయాకాయలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం తినడంలే, నిద్రపోవడంలే అసలు. ఏమైందని చెప్పి సిఎంసి వెళ్ళి పిలిచిపోయినాం కదా, మానసిక వైద్యశాల పిలిచిపోయి ఆడ చూపించినాము. వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చే రాత్రి వేస్తే
ఆడొక పండుగ నిద్రపోతుంది. అమ్మా ఎవరు నిద్రపోకూడదు, మెలుకోవాలా కదా. దేవుని సన్నిధిలోకి వచ్చి మనము ఎంతగానో మెలుకు ఉండాలా. అపవాది మంచిగా నిద్ర ఇస్తాడు, నిద్రపోకూడదు. నిద్ర వస్తే బయట పోయి మంగ అడుక్కోండి. వెలుగు వచ్చినాము, బాగా కాలే. ఒకరోజు ఏమైందంటే రాత్రి అంతా మెలుకొని ఉన్నాడు, బయట తిరుగుతాడు. తెచ్చినాము, రాత్రి 12 అయింది, 1 అయింది, పడుకోలే. కుర్చీలో కూర్చొని ఉన్నాడు. 2 అవుతుంది, 3 అవుతుంది. నేను ఎంత బలవంతం చేసి మా నాన్న పనిపెడతామన్నా పండుకోవడంలే. పండుకోకుంటే నాకు వాళ్ళ దుఃఖం అయిపోయింది. ఏంది ఇట్లా అయిపోయినాడు ఈయన, కన్ను అంటే ఏదో అయిపోయింది, అది బాగా వేసోపల ఈ లోపల ఇట్లా అయిపోయినాడే, ఏం చేయాలని దుఃఖం అయిపోయి ఇంట్లో కూర్చోండా బాధపడతా ఉంటే ఆదివారం రోజు మా అమ్మ మంచిగా అంత ఇంట్లో చేస్తే సండ చేసుకుంటారు కదా, చేసుకుంటే రారా తిందురారా అన్నము మాంసం అంటే నాకు మనసుకు నెమ్మది లేదు. అప్పుడు మనసులో ఒకటే వస్తుంది, ఉపవాసం వల్ల కానీ మరి దేని వల్ల ఉదయపూట అసాధ్యము కదా. ఉపవాస భారత ద్వారా ఏమైనా సాధ్యం అవుతుంది. ఉపవాసం ఉందాం, ఈ రాత్రి దేవునితో మాట్లాడదామని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉండా. ప్రభా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడు ప్రభా, ఈరోజు నాతో మా నాన్న గురించి ఎందుకు ఇట్లా ఉంది నాకు ఆరోగ్యం అంటే. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పడిన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టదనని ఈ మాట నా రాత్రి డైలీ పోషన్ నా వాక్యం చదువుతా అంటే ఇది వచ్చింది. పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టెదను. మా నాన్న పేరు దావీదు. ఆ మాట వింటే నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా నువ్వు స్పష్టంగా మా నాన్న పేరు పెట్టి మాట్లాడేసినావు కదా, పడిపోయిన బాగా దాని పాడిన వాటి తిరిగి బాగు చేస్తాను అని వాగ్దానం పెట్టి సంతోషంగా రాత్రి 2 వరకు పాట తీసుకొని తిరిగి మా ఇంటికి చూస్తూ ఉండా. ఏం మార్పు లేదు, కుర్చీలో అట్లా కూర్చో ఉన్నాడు, ఏం చేయలే. సరే వాగ్దానం ఇచ్చిన ప్రభావం నేను నమ్ముతున్నా అని చెప్పి తర్వాత తెల్లవారుతులు 1 గంట కూడా పడుకోలే. పొద్దున్న తెల్లవారితేనే రిమ్స్ పోదామని చెప్పి మా మామ నమ్మని చెప్పి నేను మళ్ళీ ప్రార్థన చేసుకొని ఇంకా పోదాము అని చెప్పి రెడీ అవుతాను. ఆ రోజు పొద్దున్న నేను ప్రార్థన చేసి చదువుతాను నా డైలీ పోషి ఉదయకాలం. చదవండి నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి. 1వ వచనము నెహెమ్యా 9:1. త్వరగా నెహెమ్యా 9:1. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి, ఆ రోజు 24 ఫిబ్రవరి తెల్లవారింది. ఈ వాక్యం చదువుతా ఉంటే 24వ తేదీ ఉపవాసం అని ఉంది. నేను అనుకున్న ఉపవాసం ఉందామని రాత్రి ఉపవాసం ఉన్నా కదా, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు బాగా అవుతుందని నమ్మకంతో ఉంటే పొద్దున వాక్యం వచ్చింది 24వ దినమందు ఉపవాసం ఉంటుంది. చూస్తే ఫిబ్రవరి 24 ఉంది. నాకు తక్కువ స్ట్రైక్ అయ్యింది, ఈరోజు 24 కదా అని. సరే దేవుడు ఏదో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఉపవాసం ఉందామని చెప్పి సరే ప్రభా ఉపవాసం ఉంటా అని చెప్పి ఉదయం ఉపవాసం ఉండా. తర్వాత 9 గంటలకు మేము పిలుచుకొని కార్లు ఎక్కించుకొని పిలిచిపోయినా. వచ్చినాడు, హాస్పిటల్ పోయి కూర్చోబెట్టాము. మీరు నమ్మండి నమ్మకమండి, మధ్యాహ్నం కల్లా సెట్ అయిపోయినాడు. బాగా తింటా ఉన్నాడు, పడుకుంటా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. తర్వాత మధ్యాహ్నం అయింది, నాకు సుధలు వచ్చింది, ఇప్పుడు తినాలా వద్దా అని. అప్పుడు దేవుడు ఏమంటాడు, 24వ దినమందు అంటున్నాడు. ప్రభా దినమందు అని ఉంది. సరే మధ్యాహ్నం కూడా ఉపవాసం ఉందామని ఉపవాసం ఉన్నా. తిరిగి రాత్రి అయిపోయింది. రాత్రి శోధన వస్తుంది, నిన్న రాత్రి ఉన్నావు, పొద్దున ఉన్నావు, మధ్యాహ్నం ఉన్నావు, నా జీవితంలో ఎప్పుడు అంత ఉపవాసం ఉండలే. రాత్రి ఆయన చూస్తే బాగా రికవర్ అయిపోయినాడు, బాగుంది. తిందామా వద్దా, నీరసమై పడిపోతారేమో, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నా హాస్పిటల్లో అనుకుంటా ఉంటే ఎందుకో దేవుడు దినమందు ఉపవాసం అన్నాడు కదా, వాక్యానికి విధేయత చూపిస్తాము లోపడతామని చెప్పి రాత్రి ఉపవాసం ఉండే. ఆ రోజంతా ఉపవాసం ఉంటే పొద్దున తర్వాత ఉంటే బాగా అయిపోయింది. ఆడే ఫోటో షూట్ అక్కడ హాస్పిటల్ బయలు చదువుతా ఉన్నాడు, 3 పూట్ల మంచిగా తింటా ఉన్నాడు, ఆరోగ్యంగా పడుకుంటా ఉన్నాడు. 1 వారం వల్ల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాం. నాకు భలే సంతోషం వేసింది. నేను ఏ డాక్టర్ నమ్ముకోలే. అందరూ అన్నారు సిఎంసీలో బాగా కాలా, ఇంక రిమ్స్లో ఏం బాగా అవుతుంది బా, బెంగళూరు పిలిచిపోతామా అంటాను. నేను అన్నా ఏం నాకు నమ్మకం లేదు, నాకు దేవుడు ఇచ్చినాడు, నాకు డాక్టర్ల మీద నమ్మకము లేదు. వాగ్దానం ఇచ్చేసినాడు, పడిపోయిన దావీదు గుడారం తిరిగి కడతా అని చెప్పినాడు. దేవుడు ఇస్తాను నమ్మకంతో ఉన్నా. ఎందుకంటే అంతకుముందే మా నాన్న నేను చెప్పే కదా, కన్ను విషయంలో వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. నీ కష్టం వేరే ఉండొచ్చు, నీ సమస్య వేరే ఉండొచ్చు, నీ దుఃఖం వేరే ఉండొచ్చు. అయితే మీరు అనుకోవచ్చు ఇది కథ అనుకుంటారేమో. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పరీక్షించండి. ఒక సమస్య మీ ముందర పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇది నా సమస్య, నాతో మాట్లాడు ప్రభువా,
ఈయన చెప్పాడు కదా, నిజమా అవుతుందా, నువ్వు నిజమైన దేవుడు అయితే, సజీవుడు అయితే నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నీ స్వరం నాకు వినిపించు, నా సమస్య గురించి, నా కష్టం గురించి, నా ఇబ్బంది గురించి నాతో మాట్లాడంటే తప్పక మాట్లాడతాడు. అయితే నువ్వేం చేయాలి చెప్పండి? ఆ ప్రార్థన చేసే ముందు దేవునికి నీకు ఎటువంటి కల్మషము ఉండకూడదు. ఏముంది యెషయా 29 అధ్యాయంలో, రక్షింపలేకున్నట్లు యెహోవా కొరచ కాలేదు, వినలేనట్లు చెవులు మందం కాలేదు, మీ పాపములు మీ దోషం మీకు దేవునికి అడ్డుగా వచ్చినాయి. కాబట్టి దేవుని దగ్గర క్లీన్గా అన్ని ఒప్పుకొని ఏమన్నాడు దావీదు, ప్రభా నా రహస్య పాపములు అన్ని క్షమించమన్నాడు, నా బాల్యకాల పాపములను క్షమించు ప్రభా అన్నాడు. ఆ విధంగా మన పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థించి నువ్వు మోకరించి నువ్వు బైబిల్ చదివినావు అనుకో, దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, దేవుడు స్వరం వినిపిస్తాడు. అప్పుడు నీకెంతో సంతోషము ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది, ఒకవేళ ఇంతవరకు అలవాటుగా సమయం ఉంటే చదువుతా, సమయం లేకుండా వదిలిపెట్టిపోతా ఉన్నామేమో, ఉద్యోగంలో పని పాటలు పడి సమయం లేక రాత్రి అలసి వచ్చి పడుకుంటానేమో, అయితే ప్రభు పనులు పాల్పొందే పూర్వము ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా ఈ పొద్దు నుంచి నేను రోజుకు 10 అధ్యాయాలు చదువుతా, లేదా రోజుకు 3 అధ్యాయాలు చదువుతా, రోజుకు 1 అధ్యాయం చదువుతా ప్రభా అని నువ్వు తీర్మానం చేసుకొని మనలో పాలు పొందితే అది నీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు గైకొంటా ఉంటే దేవుని నీతి నీలో ఉంటుంది. దేవుని నీతి నీలో ఉంటే దేవుడు ఏమంటాడు, పలానా బిడ్డ, పలానా వ్యక్తి నేను ఎరిగి ఉన్నా, అతను నీతిగా జీవిస్తూ ఉన్నాడు, నా వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అని దేవుడి గురించి ఏం చెప్తా చెప్పండి? సాక్ష్యము చెప్తాడు. అయితే ఒక ఆమె అన్నది, అన్న నాకు చదువు రాదు కాబట్టి నేనే చేయలేను అన్నది. నేను అన్నాను, నువ్వు బాగా తప్పించుకుంటా ఉన్నావు, నీ కొడుకు కుమార్తె దుబాయ్లో ఉన్నాడు, లెటర్ రాసినాడు, పోస్ట్మెన్ వచ్చి అమ్మా నీ కొడుకు రాసిన నీకు ఉత్తరం ఇచ్చాడు అనుకో, చెప్పండి నా చదువు వాళ్ళ పక్కన పడేస్తావా? చెప్పాలా? పడేస్తామా? చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెత్తుకుని పోయి కదా, ఏమి చదివించాడో, ఏం పంపించాడో, చదువుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ కదా, ఏం పంపించాడో, ఏం రాసినాడో వినాలని ఉంటాం. అట్లాగే మీరు కూడా చదువు వచ్చిన దగ్గర పోయి మీ బయలు ఇప్పి చదివించుకోండి. మజే అట్లా చేస్తూ ఉన్నింది, నాయనా నాకు చెప్పురా అని చెప్పి నేను చదువుతా ఉంటే మజే విని ఆమె జ్ఞాపశక్తి పెట్టుకుంటా వచ్చింది. తర్వాత కొద్ది రోజుల్లో చెప్తా ఉంది, నేను చూసుకుంటే ఒక అక్షరం కూడా పొల్లుకోకుండా చెప్తా ఉంది కదా. అట్లా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీ జీవితంలో దైవశక్తిని పొందుకుంటావు. చూడండి, ఆ మాట రాయబడతా వచ్చింది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. సమయానికి ముగిస్తాను, ఏం భయపడద్దు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని, ఈ దైవశక్తి మిస్తుంది, జీవమును భక్తికి కావాల్సిన వాటన్నిటికి దయచేస్తుంది. కాబట్టి ప్రభు బలలో పాల్పొందకుండా పరీక్షించుకోవాలా. ఏమైనా పరీక్షించుకోవాలా? ప్రభువా ఇంతవరకు బైబిల్ సరిగ్గా చదవలేకపోతా వచ్చిన ప్రభువా, ఒక్క అధ్యాయం చదవలే, రక్షణ మంది 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, ఇంతవరకు నేను ఎన్నిసార్లు చదవలేకపోయినా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభువా ఈ దినం నుంచి, ఈ రాత్రి నుంచి నేను తప్పకుండా ఉదయకాలము పాత నిబంధనలో ఒక అధ్యాయం చదువుతాను, రాత్రి కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదువుతాను, మంచి తీర్మానం చేసుకున్నాం అనుకో, తప్పకుండా దైవశక్తిని కూడా పొందుకుంటావు. భక్సింగ్ గారు సాయం చేసిన దేవుడు, నాకు సాయం చేసిన దేవుడు నీ కష్టం గురించి, నీ సమస్య గురించి నీతో కూడా మాట్లాడతాడు. నీ సమస్య నుంచి నీతో మాట్లాడి వినిపిస్తాడు. దేవుడు మాట్లాడనుకో దానికి తిరిగి ఉండదు కదా. మన వాళ్ళు మాట ఇచ్చానుకో, నిలబెట్టుకోలేరో చెప్పలేం. అనుకున్నా సాయం చేద్దామని, నా పరిస్థితి బాగలేదు అంటారు కదా. దేవుడు అన్నాడు, వాగ్దానం ఇచ్చినాడా అయిపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే నిన్ననే వింటా వచ్చిన భక్సింగ్ అంకుల్ గురించి వింటా ఉంటే ఆయన అన్నాడు, జోగోషామాలో చెన్నైలో అంట మీటింగ్స్ పెట్టి ఆయన అన్నాడు, మీటింగ్స్ పెట్టినారు, 5,000 మంది వచ్చిండు అప్పట్లో చెన్నైలో. వచ్చింటే వాళ్ళకి మధ్యాహ్నం 3 పూట్ల భోజనం పెడతాం కదా మనము. భక్సింగ్ గారు రేపు డబ్బులు అడగాడు కదా, ఆదివారం ఒకరోజే కారణాలు వేస్తాం అంతే. మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు పొద్దున పంపించారంట లిస్టు రాసి, భక్సింగ్ గారు పులిపి కూర్చోండి, అన్న బియ్యం ఏమి లేవు, ఉన్నిటి పొద్దున చేసేసాము, అన్నీ అయిపోయినాయి, మీరేమన్నా బియ్యము కొద్దిగా సరుకులు తెప్పిస్తే మేము మధ్యాహ్నము అన్నం వండుతామంటే ఐ విల్ ప్రే అని చెప్పాడంట. చెప్పి ఏం రాలే, టైం 10 అవుతుందంట, 11 అయింది, ఇంకా రాలని పంపించన్నా, 11 అవుతుంది, ఇంతవరకు ఏం రాలేదు, మధ్యాహ్నం వండడానికి ఏం లేవేడా, బియ్యం లేవు, పప్పు లేవు, ఏం లేవు అని కాగితం రాసి భక్సింగ్ గారికి ఇచ్చింటే, సరే ఐఎమ్ ప్రేయింగ్ అంటా ఉన్నాడంట. 12 అయిందంట, ఇంకా రాలే. వాళ్ళు లెటర్ పంపించడం వల్ల, అన్న
12 అయింది, ఇప్పుడు నువ్వు తెచ్చినా కానీ మేము 1 గంటకు ఉండలేము, మా వల్ల కాదు అని పంపించింది. ఆయన గమ్మ ఉన్నాడు. వీళ్ళు అనుకున్నారంట ఈ బుద్ధ అయిపోయాడు, ఈయన పరుగు పోతుంది, అందరు పిలిచినాడు, అందరు వాక్యం వింటా ఉన్నారు, అన్నం మీడేమి ఉండలే, మేము ఏం పెట్టాలా బాబీలకు, ఈయన ఏం ఇట్లున్నాడే అనుకుంటా వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటే భక్సింగ్ గారు ఏం టెన్షన్ పడలే అంట. ఆయన ఒకటే భారత చేస్తాంట, ప్రభువా మీటింగ్స్ నేను పెట్టలా, నువ్వు పెట్టమన్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ పెట్టినా, అన్నము లేకపోతే అవమానం ఏది నీకే, నాకు కాదు, నీ నామమును పెట్టిన మీటింగ్ అని పారదేసి ఉంటే అందరు చూస్తా ఉన్నాడు. చివరి ప్రార్థన అయిపోయింది, ఆమె అని అంటానే అందరు భోజనం కూర్చోరు కదా, ఆడేం లేదు. జోషమ్మ గేట్ దగ్గర బయట వచ్చి పెద్ద పెద్ద లారీలు ఆగినాయంట. ఏమంటే ఆ రోజు చెన్నై జోగోషమ్మ పెద్ద కోటీశ్వరుడు కుమార్తె వివాహం పెళ్లి జరుగుతూ ఉంటే ఏమైందో పెళ్లి ఆగిపోయిందంట. మంచి మంచి బిర్యానీ, చికెన్, మటను అన్ని రకరకాలు వండించి పెట్టినంట కదా. నిన్న కూడా మా శృతి మందన అని కొంతమంది తెలిసి ఉంటుంది కదా, పెళ్ళి ఆగిపోయింది. మొన్న ఫంక్షన్ కూడా జరిగిపోయింది, కొద్దిగా హల్దీ ఫంక్షన్ జరిగినాయి, మధ్యలో ఆగిపోయింది, చెప్పలేము. అయితే వచ్చి భక్సింగ్ గారు ఎవరైనా అంటే పలానా వ్యక్తి అంటే తెచ్చి అన్ని దింపారంట. అందరూ ఆశ్చర్యపోతారంట, భక్సింగ్ గారు రేపొద్దు పప్పు సాంబార్ పెట్టేవాడనే ఇప్పుడు చికెన్ మటన్ ఎందుకు పెట్టాడంటే ఎవరితో పెళ్ళి ఆగిపోయింది కదా అని అంటా వచ్చాడు. దేవుడు నీ అక్కర తెచ్చడానికి ఏమైనా చేయగలడు. ఇప్పుడు ఒక పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, ఒక పాట కూడా ఇప్పుడు మనలైతా ఉంది కదా. కాబట్టి దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు వాక్యాన్ని కనపరిచి దేవుని పూర్తి నమ్మకంతో ఉంటే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇంతవరకు చూడలేదేమో, ఇప్పటి నుంచి పరీక్షించు. ప్రభువా నువ్వు నిజమైన దేవుడు నమ్ముతా ఉండా, నా జీవితంలో కూడా అద్భుతాలు చేయి, ఈ కష్టము నాకు అసాధ్యమైంది సాధ్యం చేయి ప్రభు అంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇది మొట్టమొదటిది. చూడండి, రెండవదిగా చూద్దాము, ముగిస్తావు 5 నిమిషాల్లో. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, రెండో భాగం ఏముంది, న్యాయము జరిగించచ్చు. కాబట్టి రెండవది ఏం ఉండాలా, న్యాయంగా నడుచుకోవాలి. క్రైస్తవులంగా మనం ఎప్పుడు అన్యాయంగా ఉండకూడదు. మనం ఉంటాం కదా, చూడనా ఆమె ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో అని కొంతమంది చెప్తా ఉంటారు కదా. క్రైస్తవులంగా ఎప్పుడు కూడా మనము న్యాయము తప్పకూడదు. చూడండి, మాట రాయబడతా వచ్చింది, మీకా గ్రంథము 6వ అధ్యాయము చదవండి, 8వ వచనము. మనుషుడా న్యాయంగా నడుచుకుంటాయు, ఇంతే కదా యెహోవాను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు, నీ ఆశ అడుగుతాడా, ఏమనడంలే, న్యాయంగా నడుచుకోమని అడుగుతా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులం తర్వాత న్యాయము అన్యాయము ఉండాలి, అక్రమము ఉండకూడదు. ఒక ఆయన భక్సింగులు చెప్తా వచ్చినాడు, తిమోతింగులు చెప్తా ఉన్నాడు. అరేబార్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ పాస్ ఉంటాయి కదా, ఒక ఆయన అంట, అయ్యా నేను పోవడం లేదు, మా భార్య రావడం లేదు, మా పిల్లలు, నా టికెట్లో నా పాస్లో మీ వాళ్ళని పిలుచుకొని పోతా కదా. అది అన్యాయమా న్యాయమా చెప్పండి? న్యాయము కాదు. దేవుని ప్రజలముగా ఏదాన్ని కూడా మనం అన్యాయంగా తీసుకోకూడదు. కొన్ని ఉచితంగా ఇస్తాను కొన్ని చోట్ల, రెండోసారి పోయి తీసుకుంటా ఉంటారు కొన్నిసార్లు తెలియకోకుండా. దేవుని ప్రజలముగా మనం ఎప్పుడు కూడా అన్యాయముగా నడుచుకోకూడదు. మనకు తెలుసు న్యాయం ఏదో అన్యాయం ఏదో, మన సాక్షి మనకు చెప్తా ఉంటుంది. అయితే దేవుని ప్రజలముగా నిజముగాను దైవశక్తిని పొందుకోవాలంటే, దేవుడు ఇతను నేను ఎరిగి ఉన్నానని నీ గురించి గొప్పగా చెప్పాలంటే, నువ్వు దేవుని స్నేహితుడిగా పిలువబడాలంటే ఏం చేయాలి చెప్పండి? న్యాయంగా నడుచుకోవాలా. ఒక బారి నేనేం చేసిన అంటే, వేరే సేవకుడు ఇడ్లీ తెమ్మంటే పోయి ఇడ్లీ తీసుకొని వచ్చిన తర్వాత నాకు ఆయన డబ్బులు ఎక్కువ ఇచ్చినాడు మర్చిపోయి. నేను ఆడ చూసుకున్నా, 30 రూపాయల కష్టం వచ్చింది. సరే చూసుకున్నా, నేను ఏం చేసిన, జోలు పెట్టుకొని వచ్చేసిన. మందిరంకి వచ్చి నాకు ఇడ్లీ ఇచ్చినాక నాకు నెమ్మది లేదు. అనేది అన్యాయం కదా, ఆయన పెద్ద చూసుకోకుండా ఇచ్చినాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి పోయి ఆయన చాలా సంతోషపడినాడు కదా. క్రైస్తవులంగా ఎప్పుడు కూడా మనం అన్యాయం చేయకూడదు. ఎవరైనా మన విషయంలో తప్పిపోయినప్పుడు కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటాయి. మనం ఉందిలే, అవకాశం వచ్చింది, కొంతమంది ఏమంటారు నేనేం అడగలే కదా, అదే వచ్చింది కదా అనుకుంటా ఉంటారు. కానీ క్రైస్తవులంగా ఎప్పుడు కూడా మనము న్యాయం తప్పకూడదు. చూడండి, ఒక మాట చూసుకొని మనం ముందుకు పోదాము. ఆదికాండము 14వ అధ్యాయము చదవండి, 22వ వచనము. ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను అబ్రాహాం కూడా గొప్ప అవకాశం వచ్చింది. అక్కడ వాళ్ళ తమ్ముడు లోతు ఉండే ఆ దేశమును వేరే వాళ్ళు వచ్చి చెరబెట్టి తీసుకుపోతా వచ్చినారు. ఈయన ఒక్కడే, 4 రాజులు ఉన్నారు, ఎవరి వల్ల ఏం కాలే.
అందరూ పట్టుబడిపోతే ఈయన ఒక్కడు పోయి యుద్ధం చేసి వాళ్ళని విడిపించి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు కదా అవకాశం ఉందా లేదా చెప్పండి? ఆశతో తీసుకుని అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే సాయం చేసి వాళ్ళ కష్టంలో ఆదుకున్నాడు, ఇప్పించాడు కాబట్టి. అయితే ఏమన్నాడు, నీ నుంచి నేను ఏం కూడా తీసుకోను కదా. అదే న్యాయం అంటే. అన్యాయంగా వేరే వాళ్ళ సొమ్ము గురించి ఆశ పెట్టుకోలే కదా. అట్లా మనము క్రైస్తవులంగా ఎప్పుడు కూడా ఇతరులది ఏది కూడా ఆశింపకూడదు. నీ పొరుగు వాడిది ఏది కూడా ఆశింపకూడదు అంటా వచ్చింది. న్యాయంగా ఉండాలా, అన్యాయం చేయకూడదు. కలమ చెప్తాంటారు, నా గుడికి వస్తాడు మా చాలా అన్యాయం చేశాడు మాకు అంటారు. మేము చూసినా కొంతమంది చర్చిలో కూడా కొంతమంది అప్పు చేసి ఎగరగొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే వీళ్ళ వల్ల వాళ్ళు గుడి మానుకుంటూ వచ్చినారు. కాబట్టి దేవుని ప్రజలముగా నేను దేవుడు నీ గురించి నా గురించి గొప్పగా సాక్షి చెప్పండి. ఏం చేయాలా? అన్యాయం చేయకూడదు. ఒకవేళ ఎప్పుడన్నా అన్యాయం ఏమైనా తీసుకుంటా వచ్చినావా? భక్ష్యం గురించి సాక్ష్యం వింటా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తిమ్మతంగులు చెప్తా ఉన్నాడు. ఒకసారి అంకులు వాక్యం చెప్తా ఉంటే, ఎవరి గురించి చెప్పండి? జక్కయ్య గురించి చెప్తా ఉంటే ఆయన అంట, నువ్వు దొంగ కంకులు తింటే నీ కడుపులో నొప్పి వస్తుంది, నువ్వు దొంగ కోడి వస్తుంది తింటే ఏమవుతుంది చెప్పండి? అది కడుపులో బెగ్గబెగ్గ అంటది తర్వాత అని చెప్తా ఉంటే, ఆ రోజు ఎవరు బలలో పాలు పొందలే అంట. మీటింగ్ అయిపోయిన తర్వాత జోగోషమ్మ చెన్నైలో అందరు ఎత్తుకొని వచ్చారంట. ఆర్టీసీలో పనిచేసేవాడు, ఆర్టీసీలో స్కూల్ డ్రైవర్లు, ఆ టేబుల్ అన్ని వాళ్ళు ఎత్తుకొని వచ్చారంట. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు మందులు అవన్నీ వాళ్ళు తీసుకొచ్చి, అన్న ఇది అన్యాయం సొత్తు అన్న అని చెప్తే అనుకున్నాడంట. అప్పుడు జోగోషమ్మలో ఒక బావి ఉంటే ఆ బావిలో వేయమని చెప్పాడంట కదా. మనం అవకాశం ఉన్నప్పుడు కూడా తీసుకోకూడదు. ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. అయితే మనము ఎప్పుడు కూడా అన్యాయంగా నడుచుకోకూడదు. అప్పుడు దేవుడు చూస్తాడు, అరే నా బిడ్డ తనకు అవకాశం వచ్చినా కూడా అన్యాయం చేయకుండా న్యాయంగా నడుచుకున్నాడని చెప్పేసి దేవుడు మనకు 10 కదా ఎంత ఇస్తాడు చెప్పండి? 10 శ్రేష్టంగా దేవుడు నీకు నాకు ఇస్తాడు. కాబట్టి ప్రభువులో పాల్గొన్న పూర్వం ఇంతవరకు ఏదైనా విషయంలో అన్యాయం నడుచుకుంటా వచ్చినావా? ఎవరికైనా అన్యాయం చేసినావా? అయితే దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఏం చేయండి, ప్రభువా ఇప్పటి నుంచి నేను న్యాయంగా నడుచుకుంటా, ఎవరి సొమ్ము ఆశించను, ఎవరికి అన్యాయం చేయను, నా మాటలలో ప్రవర్తనలో క్రియలలో ప్రభువా న్యాయంగా ఉంటా అని చెప్పి మంచి తీర్మానం చేసుకుని మనలో పాలు పొందితే దైవశక్తి నీలో నాలో తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి అందరూ మోకరించండి. సమయం అయిపోయింది. ఒకసారిగా పరీక్షించుకుందాం. యేసు అందరినీ మోకరించండి, కళ్ళు మూసుకోండి. యేసు అందరినీ ఎరిగినవాడు. దేవుడు ఏమంటా వచ్చాడు, అబ్రహాము నీతి న్యాయంగా నడుచుకోవచ్చు నేను ఎరిగి ఉన్నాడంటా వచ్చాడు. కాబట్టి ప్రభు పాలపొందపురము నిజంగా ప్రభు మన గురించి ఇటువంటి సాక్ష్యం చెప్పగలడా? పరీక్షించుకుందాం. దేవుడు మన నీతి మంతా తీర్చినాడు. నీతిగా ఎట్లా ఉంటాం చెప్పండి? దేవుని వాక్యాన్ని గైకొంటాం. నిజంగా దేవుని వాక్యాన్ని కనబరుస్తూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉన్నామా? తప్పకుండా ఉదయకాలము సాయంత్రము బైబిల్ చదువుతూ ఉన్నామా లేదా? లేకుంటే పరీక్షించుకొని ప్రభువా నీ వాక్యాన్ని కనపరచలేకపోతే వచ్చినాను, నీతిగా కొనసాగలేకపోతే వచ్చాను, నీ ఆజ్ఞలు గైకొనలేకపోతే వచ్చాను ప్రభువా, ఇప్పటి నుంచి ప్రతిరోజు వాక్యం చదువుతా, బైబిల్ చదువుకుంటా, తద్వారా నేను కూడా ప్రభువా నీ బిడ్డగా ఉండాలని, నీతిగా జీవించాలని ఆశపడుతున్నానని మంచి తీర్మానం చేసుకుందాం. ఒకవేళ న్యాయంగా లేవా, ఎవరికైనా అన్యాయం చేసినామా, తెలియకోకుండా రహస్యంగా ఎవరైనా విషయాలు తప్పు చేసినామా, ఒప్పుకొని విడిచిపెడదాం. అబ్రహాము ముందర అంత సొత్తు ఉన్నా కానీ అక్రమమైన సొత్తు ఒక్కడు కూడా ఆశించలే. చెప్పుల వారు 100 కూడా వద్దంటే వచ్చినాడు. ఎందుకంటే దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం నిత్యం. యెహోవా నువ్వు ఆశీర్వదించడంలా అదన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండునని దావీదంటా వచ్చాడు. కాబట్టి పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడు తెజ్యం గలవాడు అంత తినవాడు లేపుతంటా వచ్చాడు. అయితే ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని యోగ్య విధానంలో పాల్పొందితే అది మనకు ఆశీర్వాదం. అయోగ్యంగా పాల్పొందితే అనేక రోగులు బలహీనులు చాలామంది నిద్రిస్తా అన్నారు. ఏదో ప్రసాదం కాదు. నువ్వు పరీక్షించుకోకుండా అయోగ్యంగా పాల్పొందిన ఎంతో నష్టము. కాబట్టి పరీక్షించుకొని పాల్పొందుతుంది ఆశీర్వాదం. ఆ విధంగా మన పాల్పొందులకు దేవుడు మన సాయం చేయను గాక.